నమస్తే అండి అందరికీ. కర్మశాస్త్రం గురించి మాట్లాడుకుందాం ఈరోజు. కర్మశాస్త్రం అసలు కర్మ అంటే ఏంటి? అసలు కర్మ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? కర్మ ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? దీని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ కర్మ మనం మార్చుకునే అవకాశాలు ఉంటాయా? ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకున్నాం. చూడండి, మనం సాధారణంగా అందరూ కూడా మాట్లాడుతుంటారు కర్మ, క్రియ, కర్త అని చెప్పేసి. చూడండి, కర్మ అంటే మనం చేసే పని అని అర్థం. కర్త అంటే ఆ పని చేయవాడు. ఆ పని చేయటం వల్ల అది పని పూర్తయితే దాన్నే క్రియ అంటాం. ఆ పని ఏదైతే జరిగిందో దానివల్ల వచ్చే ఫలితమే కర్మ అవుతుంది. అలా ఎటు తిరిగి కర్మలోకి వస్తుందన్నమాట. సాధారణంగా ఈ కర్మలు ప్రతి మనిషి ఎలా చేస్తాడు? తన యొక్క స్వభావంతో చేస్తాడు. ప్రతి మనిషికి ఒక స్వభావం అనేది ఉంటుంది, దాని ప్రకారంగా చేస్తాడు. స్వభావంలో మళ్ళీ రెండు ఉంటాయి. ఒకటి ప్రధానంగా మనసు, రెండవది బుద్ధి. వీటి వల్ల చేస్తాడనమాట కర్మలు. ఈ మనసు అనేది ఏంటంటే సాధారణంగా ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ వ్యక్తి అలా ఆలోచించగలుగుతాడు. దాని ప్రకారంగా అతను సాధారణ కర్మలు చేసుకుంటాడు. బుద్ధి అనే విషయంకి వచ్చేటప్పటికి ఏంటంటే దీనికి వ్యత్యాసం ఉంటుంది. అంటే ఎలాంటి ప్రమేయం, అంటే తన మనసులో ఎలాంటిది లేకుండా, తనకేమీ తెలియకుండానే ఒక వ్యక్తి వల్ల లేదా ఒక విషయం వల్ల తన కంటికి కనిపించింది, వినిపించింది, చెప్పింది, తెలుసుకుంది అనుకోకుండా, అంటే అప్పటి వరకు తన మనసులో లేకుండా చేసే పనిని బుద్ధి అంటాం. ఎట్టొచ్చి నువ్వు మనసుతో చేసినా బుద్ధితో చేసినా ఏదో కర్మ చేస్తున్నాం. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, మొత్తం కలిపి ఇదంతా కూడా ఈ స్వభావంతో ఈ వ్యక్తి చేసేదాన్ని కూడా కర్మలోకే వచ్చి ఆడవుతాయి. సరే, ఈ కర్మల రకాలు ఎన్నో చూద్దాం. ఇప్పుడు సాధారణంగా కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయనేది. ఒకటి మనకి సాధారణంగా సంచిత కర్మ నంబర్ 1, ఇది చాలా ముఖ్యమైనది కూడా. తర్వాత ప్రారబ్ధ కర్మ, తర్వాత ఆగామి కర్మ, అయితే ఇక్కడ చూడండి, సంచిత కర్మ అంటే ఏంటి అని అంటే, సంచిత కర్మ అంటే ఏంటి, ఏం లేదు, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది అనుకోండి. మన బ్యాంక్ బ్యాలెన్స్ అంటే చూడండి, మనకు అన్ని రకాలుగా ఎంతమంది డబ్బులు వేసినా, మనం ఎన్ని రకాల పనులు చేసుకున్నా దాని ద్వారా వచ్చే సంపద అంతా కూడా కలిపి ఒక అకౌంట్లోకి వెళ్ళిపోతుంది కదా. అలాంటిది ఎలా అయితే ఇక్కడ కూడా ప్రతి మనిషి ఎన్ని రకాల కర్మలు చేస్తాడో, అది పాపమైనా సరే పుణ్యమైనా సరే, ప్రతి జన్మలో చేసిన ప్రతి ఒక్క కర్మలన్నీ కూడా ఇందులోకి వెళ్తాయి. ఇది మొత్తం టోటల్ అకౌంట్ అనమాట, కర్మ అకౌంట్ అనమాట ఇది. ఆ వ్యక్తి యొక్క కర్మలన్నీ కూడా, అన్ని జన్మల్లో చేసిన కర్మలన్నీ కూడా ఈ సంచిత కర్మలోనే ఉంటాయి. తర్వాత ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి? ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే ఈ సంచిత కర్మ ఏదైతే ఉందో ఇందులో నుంచి కొంత కర్మని బ్రహ్మదేవుల వారు తీసుకొని కొన్ని కర్మల్ని, అన్ని కర్మల్ని ఒకే జన్మలో ఒక వ్యక్తి అనుభవించలేడు. అందుకని కొన్ని రకాల కర్మలను తీసుకొని దానిని భూమి మీదకి తీసుకొని వచ్చి ఏ రకాల కర్మలు అయితే అన్ని రకాల కర్మలను అనుభవించగలుగుతాడో అనే జ్ఞానం కూడా ఆయనకి ఉంటుంది. ఆ కర్మలను అనుభవించే సమయం ఏదైతే ఉంటుందో గోచారంలో ఉన్న గ్రహాల గతులను బట్టి ఆ సమయంలో జన్మించే విధంగా బ్రహ్మదేవుల వారు ఇదంతా కూడా ఆయన చేతిలో ఉంటుందన్నమాట. అప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో, వచ్చి తను ఏదైతే కర్మను అనుభవిస్తుంటాడో ఆ అనుభవించే కర్మే ఈ ప్రారబ్ధ కర్మ అవుతుంది. అయితే ఒక కర్మకి అనుసంధానమైన వాటిని మాత్రమే తీసుకుంటారని. ఎందుకంటే ఒక కర్మ అనుభవించేటప్పుడు ఇంకో కర్మ అనుభవించలేకుండా ఉన్నట్టయితే దాన్ని తీసేసి మిగిలిన వాటిని తీసుకొని అన్ని కర్మలు కూడా ఒకేలా పూర్తయ్యే విధంగా ఎన్నైతే తీసుకుంటారో అన్నీ, అందులో వీటిలో ఉన్న కొన్ని తీసుకొని ఇక్కడికి మనం ఒక భూమి మీదకి వచ్చినప్పుడు అనుభవించే కర్మని ఈ ప్రారబ్ధ కర్మ అంటాం. అంటే చూడండి, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ అనుకోండి, విత్డ్రా చేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం సాధారణంగా అయితే అది మన చేతిలో ఉంటుంది, మనం దేనికి వాడుకోవాలి దేనికి అనేది. కానీ ఇది మన చేతుల్లో ఉండదు.
ఇదంతా కూడా బ్రహ్మదేవుల వారి చేతిలో ఉంటుంది. అది మనం ఏం చేశామో, మనం ఎలా ఉండాలనేది మొత్తం కూడా ఆయన నిర్ణయంతో ఉంటుందన్నమాట. ఇది ప్రారబ్ధ కర్మ అంటే. ఇక నెక్స్ట్ తర్వాత ఆగామి కర్మ అంటే ఏంటి? ఆగామి కర్మ అంటే ఇక్కడ చూడండి, ఈ సంచిత కర్మ అనేది ఏంటి, మొత్తం తను చేసుకున్నటువంటి ఒక వ్యక్తి మొత్తం అన్ని జన్మల్లో చేసుకున్నటువంటి కర్మలైతే అందులో కొన్ని కర్మలను తీసుకొని భూమి మీదకి మళ్ళీ ఈ జన్మలో ఏదైతే అనుభవిస్తున్నాడో దాని ప్రారబ్ధ కర్మ అయితే ఈ జన్మలో ఈ ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ మళ్ళీ కూడా ఆ వ్యక్తి మళ్ళీ తన స్వభావంతో కర్మలు చేస్తూ ఉంటాడు. ఏ కర్మలు అయితే చేస్తూ ఉంటాడో వాటి కర్మల్ని ఆగామి కర్మ అంటారు. స్వభావం అంటే తెలుసు కదా, మనసు బుద్ధితో చేసే కర్మల్ని ఈ ఆగామి కర్మలని అంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సంచిత కర్మ అంటే ఏంటో తెలిసింది. ఇది మన కర్మలన్నిటి కలిపి వచ్చే కర్మలు కాబట్టి మనం చేసినటువంటి కర్మలు ఏమున్నాయో ఏమి లేవో దీని గురించి ఎవరికి ఆలోచన ఉండదు. ఇక ఆగామి కర్మలు అంటారా, అవి మన స్వభావంతో ఇక్కడ మనం చేసుకునేది కాబట్టి ఇది కూడా మన కంట్రోల్లో ఉంటుందనే విషయం మనకు తెలుస్తుంటుంది. అయితే సమస్య అంతా కూడా ఈ ప్రారబ్ధ కర్మది. ఎందుకంటే ఈ కర్మ మన చేతిలో లేదు, దీన్ని అనుభవించాలా. ఎక్కువ పాపం చేసినటువంటి వాళ్ళు ఈ ప్రారబ్ధ కర్మకి ఇబ్బంది పడుతుంటారు. మరి దీని నుంచి తప్పించుకునే పరిస్థితి లేదా? తప్పించుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందండి ఈ ప్రారబ్ధ కర్మ నుంచి. కాకపోతే అందరూ అనుకునే విధంగా ఉండదు. ఇక్కడ ఏంటంటే కర్మ అనేది చాలా బలమైంది. దాన్ని మనం తీసేయడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఏదైనా మనం ఒక పాపం చేసాము, దానికి పరిహారం ఉంటుంది కదా అనేసి మనం ఆ రెమెడీ చేసుకున్నాం, ఈ రెమెడీ చేసుకున్నాం పోతుంది అనే విషయంలో నేను మీకు చెప్తున్నాను. దీని గురించి మీరు కూడా బాధపడద్దు, ఉన్న నిజాన్ని చెప్తున్నాను. కర్మ బలంగా ఉన్న చోట పరిహారాలు కూడా ఉండవు. బలంగా ఉన్న చోట ఓకే. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఈ కర్మను మనం ఎంతో కొంత అనుభవించేసాం. మనం ఏ తప్పు అయితే చేసామో ఆ తప్పును మనం తెలుసుకున్నాం. ఇక మళ్ళీ ఆ తప్పు చేయకూడదని అనుకుంటే అక్కడి నుంచి మనం దీన్ని పరిహారం చేసుకొని మనం దాన్ని మళ్ళీ ఆ తప్పు చేయకుండా నిగ్రహించుకున్నట్టయితే ముందుకు వెళ్ళగలం. కానీ ప్రతి ఒక్కరూ తప్పులు ఎక్కువ చేసేసి పాపాలు చేసి ఓం నమ శివాయ నమో నారాయణ అంటే కర్మ ఎప్పటికీ కూడా తొలగదు. ఈ కర్మ విషయంలో ఎప్పుడు కూడా మహాదేవుడైనా సరే, నారాయణుడైనా సరే ఈ కర్మ విషయంలో నిబంధన ఖచ్చితంగా పాటించే తీరుతారు. ఎందుకంటే ఒక విషయం చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేసినటువంటి ఆ వ్యక్తి ఒకవేళ అతను క్షమించేసే విధంగా సరే క్షమించేద్దాము అనుకున్నాం అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాడు, మరలా తప్పు చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే దుర్మార్గుడు ఇలా తప్పులు చేస్తూ పోతూ ఉంటే సన్మార్గులకి రక్షణ అనేది లేకుండా పోతుంది. అంతే కదా, చెడ్డవాడు తప్పులు చేస్తున్న కొద్దీ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి క్షమించేస్తాడు అనుకుంటే మంచివాడికి కూడా ఆ మంచి అనేది జరగకుండా పోతుంది. అందుకే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది తప్పనిసరి అవుతుంది. అయితే అందరూ అనుకుంటారు, మరి భగవంతుడు ఏమీ చేయలేనప్పుడు మరి ఈ కర్మ మేము ఖచ్చితంగా అనుభవించాలి కదా, అలాంటప్పుడు భగవంతుడు ఎందుకు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఒక దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకుందాం అనుకోండి, ఒక వ్యక్తి దగ్గర. మనం ఒక సమయానికి ఇవ్వలేకపోయాం. మనం మంచితనంగా మర్యాదగా ఒక 3 నెలల తర్వాత ఇస్తానండి, నాకు ఆ గడువు ఇవ్వండి అన్నాం అనుకోండి, ఆ వ్యక్తి మనం చెప్పే మాటలు మంచిగా ఉన్నాయనిపించినప్పుడు సరే అండి పర్లేదు అలాగే ఇవ్వండి అని వెళ్ళిపోయారనుకోండి. దీనివల్ల ఏం జరిగింది, దీని అర్థం ఏమిటి, మనం గడువు మాత్రమే అడుగుతున్నాం, అంతే తప్ప అప్పు ఇవ్వలేమని చెప్పడం లేదు కదా. అంటే రుణం అనేది అలాగే ఉంటుంది, కానీ గడువు అడుగుతున్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ కర్మ అనేది కష్టంగా ఉంది, అనుభవించలేమంటే కొన్ని కర్మలను మాత్రమే తీసుకొని భగవంతుడు ఇచ్చి కొన్ని కర్మలని సరే మళ్ళీ అనుభవించు అని చెప్పే అవకాశం ఉంది కదా. అందుకని ఏంటంటే ఈ ప్రారబ్ధ కర్మ నుంచి తప్పించుకోవాలి అంటే దానికి మార్గం దేవుడు. ఈ దేవుణ్ణి ధ్యానించడం వల్ల మనము ఈ ప్రారబ్ధ కర్మని దాని యొక్క బాధని తగ్గించుకోవడానికి అన్ని విధాలా మనకు మార్గాన్ని చూపుతాడు. ఒకటి, ఈ కర్మలో ఉన్నటువంటివన్నీ కొన్ని కర్మలు తీసేసి పోస్ట్పోన్ చేసి అట్లా అయితేనేమి, లేదా అనుభవించేటువంటి కర్మని దాని బాధ లేకుండా చేయడము, అది దేనికి కారణమైందో ఆ జ్ఞానాన్ని మనకిచ్చి మరలా తప్పు చేయించకుండా ఉండడము, మనకు ఒక మార్గం చూపడానికి ఈ దేవుడు ఉపయోగపడతాడు. ఇంకా దేనివల్ల మనం బయటపడవచ్చు అంటే చూడండి, ఆగామి కర్మ అంటే మనము మళ్ళీ ఈ జన్మలో
మళ్ళీ మన స్వభావంతో చేస్తూ ఉన్నాం కదా. ఆ కర్మల్లో సత్కర్మలు చేయాలి. సత్కర్మలు దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకు పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం ఈ దేవుడితో సమానం. దానివల్ల ఏమవుతుందంటే మనము ఈ ప్రారంధ కర్మలో ఉన్నటువంటి బాధలన్నింటినీ కూడా మనం భరించే శక్తి అనేది వస్తుంది. మనం దేవుణ్ణి ధ్యానించే వచ్చేదానికంటే కూడా ఈ సత్కర్మలు చేయడం వల్లే మనము దీని నుంచి బయటపడగలుగుతాం. అయితే వీటి వల్ల ప్రారంధ కర్మ అనేది తొలగుతుందా? కర్మ అయితే తొలగదు. కానీ చూడండి, మన కర్మలో ఒక ఉదాహరణకి మన ఒంటి మీద వేడి నీళ్ళు, మసిలిపోయే నీళ్ళు పడాలని ఉందనుకోండి. దాని మీద ఈ సత్కర్మల వల్ల, ఈ దేవుడి వల్ల మన ఒంటి మీద ఐస్ గడ్డలు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? పడే నీళ్ళేమో పడుతుంటాయి, వేడి నీళ్ళు. కానీ ఐస్ గడ్డ వల్ల ఆ చల్లదనానికి ఆ వేడిని భరించే శక్తి మనకు ఉంటుంది. చూసారా? దానివల్ల ఏంటంటే ఈ సత్కర్మలు అనేవి మనం చేయాలి, దేవుని ధ్యానించాలి. అప్పుడు మాత్రమే మనం ప్రారంధ కర్మ నుంచి బయటపడగలుగుతాం. అంతేగాని మనం పాపాలు చేసేసి పరిష్కారం చేసుకుందామంటే కుదరదండి. శిక్షణ, రక్షణ అనేవి రెండు ఉంటాయి కాబట్టే ఈ కర్మను అనే దాన్ని తీసుకొని వచ్చారు. శిక్షణ, రక్షణ రెండూ ఉండాలి. శిక్ష అనేది లేకపోతే చెడ్డవాడికి, మంచివాడికి రక్షణ ఉండదు. అది కర్మ యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రారంధ కర్మ నుంచి తప్పించుకోవాలంటే సత్కర్మలు చేయండి కదండి.